నమస్తే అండి. జెన్యున్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన పార్ట్నర్ గెడ్డ రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి. 2 నెంబర్లకి ఏ ఫోన్ నెంబర్కైనా మీరు ఫోన్ చేయండి సార్. ఈరోజు 14వ తారీఖు మంగళవారం, జనవరి 2025 సార్. ఈరోజు మీ ముందుకి ఎరిటిగా తీసుకొచ్చాను సార్. బట్ ఐఎమ్ సారీ, ఇది పెట్రోల్ సార్. ఇది డీజిల్ కార్లు అసలు దొరకట్లేదు సార్. అరటిగా చాలా డిమాండ్ అయిపోయింది. ఇండియా అంతా అలాగే ఉంది సార్. చాలా దొరకట్లేదు. తక్కువ రేటింగ్ తిరిగినాయి, అసలు దొరకట్లేదు. ఇది కూడా 68,000 తిరిగింది సార్. 2016 జనవరి రిజిస్ట్రేషన్ సార్. 2016 జనవరి రిజిస్ట్రేషన్. విఎక్స్ఐ సార్. ఫాగ్ ల్యాంప్స్, హెడ్ లైట్స్ అన్నీ ఉంటాయి సార్. ఎలా వీల్స్ తప్ప. ఓకే సార్, కార్ అంతా మీకు చూపిస్తాను. పూర్తిగా వీడియో చూడండి సార్. ఈరోజు సంక్రాంతి సార్. సంక్రాంతి శుభాకాంక్షలు సార్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ కూడా మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి. ఆరోగ్య విషయంలో బాగా కేర్ తీసుకోండి సార్. మీకు కార్ అంతా చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి సార్, లైక్ చేయండి. మీ సపోర్టే ఈ ఛానల్. ఇంకొక విషయం చెప్పలేదు, వాట్సాప్ గ్రూప్ 1024 1024 మంది ఫుల్ అయిపోయారు సార్. రెండో వాట్సాప్ గ్రూప్ మనం రమేష్ గారు క్రియేట్ చేశారు. మీరు లింక్ కావాలంటే ఆయనకి హాయ్ అని పెట్టండి. మీరు ఆయనకి గ్రూప్ లింక్ పంపిస్తారు. మీకు ఇబ్బందిగా ఉంటే లెఫ్ట్ అయిపోండి, ఎందుకంటే మీ చేతిలో ఉంటుంది. లెఫ్ట్ అయిపోవాలంటే జాయిన్ చేయడం అయితే మేము జాయిన్ చేస్తాం, కానీ లెఫ్ట్ అయిపోవాలంటే మీ చేతిలో ఉంటుంది. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే లెఫ్ట్ అయిపోవచ్చు, పర్వాలేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను చూపిస్తాను సార్. సర్వీస్ హిస్టరీ ఇంకా నేను చూడలేదు. ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ అని చెప్పారు సార్. నేను చెక్ చేపిస్తాను. నెక్స్ట్, ఈ కారుకి ఎన్ఓసి కొద్దిగా లేట్ అవుతుంది సార్. ఎందుకంటే ఇది సిటీలోది కాదు, సిటీ బయట కారు. అందువల్ల ఈ కారుకి సుమారు 40 రోజులు 50 రోజులు పట్టొచ్చు ఈ కారుకి. కానీ 100కి 100% మాత్రం ఎన్ఓసి ఇవ్వడము, డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్టే సార్. ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి లేట్ అవుతుందని ముందే చెప్పేస్తున్నాను. మీకు ఒక పెద్ద ఫ్యామిలీకి బడ్జెట్లో 7 సీటర్ కావాలనుకున్న వాళ్ళకి ఈ కారు మంచి కారు సార్. ఇది మూన్ బ్లూ అంటారు ఈ కలరు. ఫాగ్ ల్యాంప్స్, హెడ్ లైట్స్ చాలా నీట్గా ఉన్నాయి సార్. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. కార్ అయితే నీట్గా ఉంది. చిన్న చిన్న టచ్ అప్లు మొత్తం చేసేసారు. కారుకి అయితే ఇప్పటికిప్పుడు రూపాయి పెట్టుబడి లేదు. టైర్లు అయితే మొత్తం అన్నీ కూడా కొత్త టైర్లు ఉన్నాయి సార్. జోకర్ ఒరిజినల్, ఎక్కడ లీకేజ్ లేదు. వీల్ క్యాప్లు కూడా కొత్తయే. మీకు బ్రిడ్జ్ స్టోన్ టైర్లు. టైర్లు ఏసీ కూడా మీకు 2022లో ఏసీ 10,000 కూడా టైర్ తిరగలేదు సార్. అన్నీ కూడా బ్రాండ్ కొత్తగానే ఉన్నాయి టైర్లు. క్రోము మరి అంతా వెలిసిపోతుంది కదా సార్. ఇది కానీ డ్యామేజ్ లేదు. సీట్ కవర్లు కూడా నీట్గా ఉన్నాయి సార్. ఎటువంటి డ్యామేజ్లు, సీట్ కవర్లు ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు. సీట్ కవర్లు నీట్గా ఉన్నాయి. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంట్లో యూజ్ చేసిన కార్ సార్ ఇది. సీట్ కవర్లు చాలా నీట్గా ఉన్నాయి. సీలింగ్ కూడా పైన టాప్ ఏసీ చూడండి. సీలింగ్ నీట్గా ఉంది సార్. సీలింగ్ కూడా చాలా నీట్గా ఉంది. స్టీరింగ్ కూడా నీట్గా ఉంది సార్. డోర్ ప్యాడ్స్ స్క్రాచ్ లెస్ సార్. డోర్ ప్యాడ్స్ అన్నీ చాలా బాగున్నాయి. డోర్ అంతా ఒరిజినల్ సార్. ఎక్కడ రస్ట్ కానీ ఏమైనా బెండ్లు కానీ ఏమీ లేదు సార్. కారు ఇంజిన్ నెంబర్ చూడండి సార్. ఇంజిన్ నెంబరు మీరు విన్ నెంబర్ చూసుకోండి. ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా ఈ రివిటింగ్ ఎక్కడ కూడా ఓపెన్ చేయలేదు ఇప్పటివరకు. ఇది కూడా ఎవరు తీయలేదు. ఒరిజినల్ రోబో పంచింగ్ సార్. గ్లాస్ ఒరిజినల్ సార్. ఇది ఒరిజినల్ గ్లాసు. రైట్ సైడ్ థర్డ్ పిల్లర్ ఒరిజినల్. సీట్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి సార్. ఎటువంటి డ్యామేజ్ లేదు. ఆమ్రెస్ట్ ఉంది. సెవెన్ సీటర్ ఇన్నోవా కొనుక్కోలేని పరిస్థితిలో ఉండి మైలేజ్ కావాలనుకున్న వాళ్ళకి ఎరిటిగా అందుకే డిమాండ్ అయిపోయింది సార్. ఎరిటిగా ఈ రేట్లో 7 సీటర్ అంటే మైలేజ్ కూడా వస్తుంది.
పిల్లర్ ఒరిజినల్ సార్. 94 BHP కాబట్టి 1373 CC ఇది. అందువల్ల మైలేజ్ చక్కని మైలేజ్, కంపెనీ కూడా 18 ఇచ్చాడు సార్ దీనికి మైలేజ్. కానీ మనకి 16 చూసుకోవాలి, 15-16 గ్యారంటీ సార్ మైలేజ్. ఇవి VXI 2016 BS4. టైర్స్ అన్నీ మాత్రం చాలా బాగున్నాయి సార్. ఇక చూడండి, టైర్స్ అన్నీ కూడా మీకు 80-90% టైర్స్ ఉన్నాయి. టైర్స్ అయితే మీరు చాలా బాగున్నాయి. ఈజీగా 40,000 మినిమం 40,000 తిరగచ్చు సార్. అరటిగా VXI మూన్ బ్లూ చాలా బాగుంటుంది సార్. కారు అయితే మంచి కారు, కానీ ఎర్టికల్ దొరకట్లేదు. ఇది బాగుందని తీసాను. ఫ్రేమ్ అంతా ఒరిజినల్ సార్. ఎలా ఉందో మీకు అలాగే చూపిస్తున్నాను సార్. ప్రతిదీ ఇంచు టు ఇంచు చూపిస్తున్నాను. ఒరిజినల్ సార్, ఎక్కడ కూడా ఓపెన్ చేయలేదు. డిక్కీ అంతా ఒరిజినల్ పంచింగ్. లోపల నుంచి సీట్లు నీట్గా ఉన్నాయి సార్. రూపాయి పెట్టుబడి లేదు సార్ ఇప్పటికి. అది మనం పైకి తీసాను కదా ఆమ్రెస్ట్ది, ఆ క్యాప్ మాటింది అది. సైడ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి సార్. రేర్ వేసి చూడండి. .4 CC నీట్గా ఉంది సార్ కారు. స్టెప్ని చూడండి, అండర్ బాడీ చూడండి సార్. స్టెప్ని కూడా మీకు 50% కంటే ఎక్కువ ఉందండి. ఇక్కడ మొత్తం టచ్అప్ సార్. ఇది ఖచ్చితంగా పడతాయి సార్ సిటీలో. బంపర్లు టచ్అప్ అవుతాయి. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. ఓకే సార్. గ్లాస్ ఒరిజినల్. ఈ గ్లాస్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను సార్ మీకు. ఈ గ్లాస్ ఒరిజినల్. వెనకాల గ్లాస్ ఒరిజినల్ సార్. లెఫ్ట్ డోర్ సార్, బ్యాక్ డోరు, లెఫ్ట్ డోరు. చైల్డ్ లాక్. బాగుంది సార్ కార్ అయితే. రెట్టిగా చక్కగా పెద్ద ఫ్యామిలీకి I10 వచ్చిన మైలేజ్ వస్తుంది సార్. గ్రాండ్ I10, I20లో వచ్చిన టైర్లు అన్నీ కూడా బాగున్నాయండి. అన్నీ కూడా బ్రిడ్జ్ స్టోను. రియర్ ఏసీ, డ్యూల్ ఏసీ సార్. ఇది డ్యూల్ ఏసీ వస్తుంది కదా. డోర్ ప్యాడ్ కూడా, బ్యాక్ డోర్ ప్యాడ్ చాలా నీట్గా ఉంది. ఫ్రంట్ లెఫ్ట్ డోర్ అండి. మెయింటెనెన్స్ అయితే నీట్గా మెయింటెనెన్స్ చేసుకున్నారు. అన్నీ ఒరిజినల్ సార్. పిల్లర్స్ ఒరిజినల్. సీట్ కవర్స్ నీట్గా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. 2016 జనవరి రిజిస్ట్రేషన్. 68,000 తిరిగింది సార్ కారు. డోర్ ప్యాడ్స్ చాలా నీట్గా ఉన్నాయండి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. చాలా నీట్గా ఉంది. ఫ్రంట్ లెఫ్ట్ మొత్తం అన్నీ కూడా మీకు 80% మినిమం ఉన్నాయి టైర్స్. బ్రిడ్జ్ స్టోన్ టైర్లు. స్టెప్ని 50% అబవ్ ఉంది. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ గ్లాస్ అండి. చూశారు కదా. ఒకసారి స్టార్ట్ చేస్తాను. $68,600 తిరిగింది సార్ కారు. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్.
వాతావరణం చల్లగా ఉందండి, వెంటనే చిల్లుగానే వస్తుంది సార్. ఏసీ అయితే బాగుంది. పాకెట్ బుక్ మారుతి సుజుకి. ఓకే సార్. ఇంటీరియర్ నీట్గా ఉంది సార్. హార్న్ బాగుందండి, హార్న్ కొద్దిగా బేస్గా వస్తుంది. ఓకే అండి. క్లచ్ బాగుంది, గేర్ షిఫ్ట్ కూడా చాలా బాగుందండి. నీట్గా వాడుకున్నారు సార్ కారు. 4 పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, గ్లాస్ అన్లాక్ లాక్, రైట్ టు లెఫ్ట్ రియర్ వ్యూ మిర్రర్ అడ్జస్ట్మెంట్, హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్ స్విచ్లు, బానెట్ చూడండి, ఒరిజినల్ సార్. ఎక్కడ ఎటువంటి హిట్టింగ్ కానీ యాక్సిడెంట్ కానీ ఏమీ అవ్వలేదు. ఒరిజినల్ బానెట్ సేఫ్టీ అట్ట కూడా ఎక్కడ నీట్గా ఉంది. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది సార్. అసలు సౌండ్ లెస్ సార్ వెహికల్ ఇది. యాప్రాన్ ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బ్ అవ్వలేదు. చాసీ నెంబర్ చూసుకోండి, చెక్ చేయండి. చాలా ఫ్రేమ్ అంతా ఒరిజినల్ సార్, ఎక్కడ వైబ్రేషన్ లేదు. ఇంజిన్ ఆయిల్ కూడా బాగుంది సార్, చాలా స్మూత్గా ఉంది సార్. లో మెయింటెనెన్స్ వెహికల్. స్టిక్కర్స్ ఎక్కడికెక్కడ స్టిక్కర్స్ ఏం పోలేదు. 2022లో వేసినటువంటి బ్యాటరీ సార్, అమరాన్ బ్యాటరీ కండిషన్ పర్ఫెక్ట్గా ఉంది. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్, ఎక్కడ కూడా లెగ్స్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బ్ లేదు సార్. కారు అయితే సూపర్, ఇంకా అంతకంటే నేను ఏం చెప్పలేను. కారు అయితే చాలా బాగుంది సార్. కారు చూసుకోండి, చాలా నీట్గా ఉంది సార్ కారు. డోర్ వేస్తున్నాను బాగానే. ఇక్కడ చిన్న డెంట్ సార్, అంటే మళ్ళీ ఈ డెంట్ తీయడం వల్ల కనిపిస్తుందండి, చిన్నది, అసలు అదేం చేయక్కర్లేదు. అది తీయడం వల్ల మీకు పెయింట్ పడింది అంటారని చెప్పి అది ఇంకా చేయించకుండా అలా ఉంచామని నేనే చెప్పాను సార్ వాళ్ళకి. ఓకే సార్. కార్ అంతా చూశారు కదా. 2016 జనవరి సార్. 68,000 తిరిగినటువంటి VXI పెట్రోలు ఎరిటిగా 7 సీటరు. మీకు ఎన్ఓసి 12,000 ఖర్చు అవుతుంది. ఎన్ఓసి ఓనర్ గారు ఇచ్చేలాగా 5,10,000 సార్. 5,10,000. దీనికి ట్యాక్స్ సుమారుగా 70,000-75,000 సార్, పెద్దగా ఎక్కువ రాదు. I10 2016-17 I10కే 65,000 అలా వస్తుంది. ఎరిటిగా కారు మీకు ఒక 70,000-75,000 ట్యాక్స్ అవుతుంది అంతే. మీ పేరు మారడానికి ఏపీ నెంబర్ బోర్డు, తెలంగాణ నెంబర్ బోర్డు రావడానికి 5,10,000 సార్. క్వాలిటీ ఉంది సార్. ఫ్యామిలీకైనా తిరగడానికైనా సరే, ట్రావెల్కైనా క్వాలిటీ ఉంది కారు. ఇది చక్కగా తిరగవచ్చు. మైలేజ్ మీకు 15 గ్యారంటీగా రావచ్చు. ఇది అంతకంటే తక్కువ ఏమి రాదు సార్ ఇది. ఓకే సార్. సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు 2 గ్రూపులు అయినాయి సార్, ఫుల్ అయిపోవడం వల్ల. అందువల్ల కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది. రమేష్ గారు చూసుకుంటున్నారు ఆ గ్రూపు. ఓకే సార్, చూడండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ.